హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో పిఎం కిసాన్ 19th ఇన్స్టాల్మెంట్ పేమెంట్ గురించి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది. మరి పిఎం కిసాన్ పేమెంట్ వస్తున్నాయి ఈ రోజు రేపు అని ఇలా చాలా మంది చెబుకుంటూనే వస్తున్నారు. మరి నిజానికి పిఎం కిసాన్ పేమెంట్ ఏ తేదీన అండ్ ఎప్పట్లోగా రైతుల ఖాతాలో క్రెడిట్ కాబోతున్నాయి? నిజానికి పిఎం కిసాన్ పేమెంట్ ఏమైనా పెంచబోతున్నారా లేదా యథావిధిగా 3 విడతల్లో కలిపి అవే 6,000 రూపాయలు అందబోతున్నాయా? మరి పిఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తానికి పిఎం కిసాన్ 19th ఇన్స్టాల్మెంట్ పేమెంట్ గురించి ఒక భారీ బిగ్ అప్డేట్ వచ్చింది. ఈసారి కూడా ప్రభుత్వం ఎటువంటి రూపాయి కూడా పెంచకుండా ప్రతి విడతలో ప్రతి సంవత్సరం 3 విడతల్లో కలిపి 2,000 రూపాయల చొప్పున 6,000 అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ విడతలో కూడా యథావిధిగా 2,000 రూపాయల చొప్పున 19th ఇన్స్టాల్మెంట్ లో 2,000 రూపీస్ చొప్పున మీ అకౌంట్ లో క్రెడిట్ కాబోతున్నాయి. ఆ పేమెంట్ జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరిలో వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఏ ఎలక్షన్ కోడ్ వచ్చినా ఏ స్కీమ్స్ వచ్చినా మొత్తానికి వాటికి సంబంధం లేకుండా మోదీ ప్రభుత్వం ముందుగానే స్కెచ్ చేసి మొత్తానికి ఈ పేమెంట్ పిఎం కిసాన్ పేమెంట్ కాస్త తేదీ ప్రకటిస్తారు ప్రభుత్వం. కానీ తేదీ ప్రకటించే ఒక 2-3 రోజుల ముందే ఒక ప్రకటన అనౌన్స్మెంట్ మోదీ దీన్ని అనౌన్స్ చేయబోతున్నారు. మొత్తానికి ప్రతి ఒక్క రైతుల ఖాతాలో 2,000 రూపాయల చొప్పున మీ అకౌంట్ లో జమ కాబోతున్నాయి. ఇంకా ఎవరైనా ఈ కేవైసీ అప్డేట్ చేయించుకునే వాళ్ళు ఉంటే దయచేసి అప్డేట్ చేయించుకోండి. లేదా మీకు వీడియో కింద వన్స్ నేను లింక్ ఇచ్చాను, ఆ లింక్ రూపంలో మీకు కావాల్సిన ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ పిఎం కిసాన్ పేమెంట్ గురించి మీరు తెలుసుకోవచ్చు. తర్వాత పిఎం కిసాన్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా, సలహాలు వచ్చినా, సందేహాలు వచ్చినా తెలియజేయండి, గుర్తు చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.